యోయో టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. మేడం, అంటే బీసీ కులగణన మీద మనం ఇంతకుముందు కూడా ఒక చర్చ జరుపుకున్నాం ఇక్కడే ఇదే వేదికగా. ఇవి ఏవి లేనప్పుడే అంటే బీసీ కులగణన జరుగుతున్న తీరు మీద నేను సీరియస్గా అబ్జెక్షన్ తెలియజేశాను. ఎందుకనంటే వాళ్ళకి ఇచ్చిన సమయం చాలా తక్కువ, అన్ని రకాల, ఎందుకంటే రేపు రాబోయే రోజులలో 42% రిజర్వేషన్ ఇవ్వాలి కాబట్టి దానికి చాలా కూలంకషంగా వర్క్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తక్కువ సమయం ఇచ్చి ఎక్కువ పనులు చేస్తే అది ప్రాక్టీస్లో చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అంటూ మీకు ముందుంది ముసల పండగ అనే మాట కూడా నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళకి 60 రోజులు ఇచ్చారు, వాళ్ళకి 60 రోజులు ఇచ్చారు. మీరు లాస్ట్ టైం సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేసేసారు కదా? లేదు మేడం, అంటే ఆ రోజు దానికి మేము ఒక్క రోజులో చేసిన దానికి మేము ప్రాపగండా దాదాపు చాలా రోజులు ప్రాపగండా చేశాం. ఫలానా రోజు రావాలి, మీరు అన్ని రిపోర్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఎక్కడెక్కడి నుంచో తరలిచ్చారు మేడం. మీరు ఆ రోజుని చూస్తే అదొక పండగ వాతావరణం లాగా, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇది నెససరీ, నేను వెళ్ళాల్సిందే అక్కడికి అని చెప్పేసి అని ప్రతి ఒక్కళ్ళు హాజరుగా ఉన్నారు మేడం. మేము ఎక్కడో మహబూబ్ నగర్లో ఉంటే పని కట్టుకొని మేము మా ఊరికి వెళ్ళాల్సిన పని ఏర్పడింది. కాబట్టి దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఇట్లా రావటం జరిగింది. అంటే ప్రత్యేకంగా వాళ్ళు అంటే ప్రాపగండా అట్లా చేసాము, వాళ్ళ ప్రజెన్స్ అట్లా ఉంది, దానికి తగ్గట్టుగానే వచ్చింది. నేను వీళ్ళకి ఏం చెప్తున్నానంటే అటువంటి ప్రాపగండా ఏమీ లేకుండా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని కార్యరూపం దాల్చటం కోసం నిర్దిష్టంగా తీసుకోవాల్సిన డేటాని వీళ్ళు తీసుకోవట్లేదు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటి ఏం సార్ అది మన కాదు వీళ్ళు బయట తిరిగేవాళ్ళు, అంటే వాళ్ళు జనాభా లెక్కల్లోకి రారు, వాళ్ళు రారు, దేశ దిమ్మరులు అంటారు కదా, దేశ దిమ్మరుల లాగా బయటనే ఉంటారు. సంచార జాతుల వాళ్ళు ఉంటారు. ఆ దాంట్లో వాళ్ళని మీరు ఎక్కడ పరిగణలోకి తీసుకుంటారు? వాళ్ళ డాటా ఎక్కడ నమోదు అవుతుంది? అదేవిధంగా మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళ నమోదు ఎట్లా అవుతుంది? ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బీసీ కులాల్లోనే. ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు పెట్టాలని అనుకున్నప్పుడు, రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు, ప్రతి వర్గాన్ని మీరు రేపు అంటే పొలిటికల్గా ఒక బాధ్యత ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి కదా అని చెప్పేసి ఆ రోజు నేను మాట్లాడాను. ఈ రోజు కూడా అదే జరిగింది. ఎందుకంటే దేశ సంచారులు ఉన్న వాళ్ళు తిరుగుతున్న వాళ్ళ డేటా ఎక్కడ నమోదు కాలేదు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది 3% మంది పాల్గొనలేదని కూడా క్లియర్గా చెప్తుంది. అటువంటి హైదరాబాద్ లాంటి సిటీలో అయితే అసలు ఆ లెక్కలోకి రాలేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇది మనకు అంతిమంగా ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అని అంటే అసమగ్రంగానే ఉంటుంది. అసమగ్రంగా చేసిన సర్వే అసమగ్రంగా ఉండకపోతే సంపూర్ణంగా ఎట్లా ఉంటుంది? కాబట్టి అది సరి అయింది కాదు అని చెప్పేసి మేము ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము. మీరు అదేవిధంగా వీళ్ళు తీసుకొస్తున్న విధానాలు కావచ్చు, లేకపోతే మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వాటికి ఎక్కడ కూడా పొంతన లేదు. 42% రిజర్వేషన్ అనుకున్నప్పుడు ఆ 42% మనం పర్ఫెక్ట్గా బీసీ కులగణన చేసి ఇవ్వడానికి అన్ని ప్రాతిపదికల్ని సిద్ధం చేసుకోవాలి. కానీ అటువంటిది ఎక్కడ జరగలేదు. మనం దాదాపు దాంట్లో 20 లక్షల మంది మిస్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. బీసీ వాళ్ళు మిస్ అయింది దాంట్లో 40 లక్షల మంది. 40 లక్షల మంది అంటారు. నేను ఆయన మాటలలో విన్నది వేరే దగ్గర 20 లక్షల మంది అని చెప్పేసి అన్నారు. సరే 20, 30, 40 ఎంతో కొంత అంటే మిస్ అయ్యారు, అంటే లక్షలలోనే మిస్ అయ్యారు. ఈ లక్షలలో మిస్ కావటం అనేది అది వాళ్ళకి న్యాయం చేసినట్టు కాదని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం మా పార్టీగా. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ ఖచ్చితంగా పొలిటికల్గా ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. రెండోది, తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న దాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. ఇప్పుడు మీరన్నట్టు ఆయన చేసిన ఆరోపణల మీద ఎక్కడ మాట్లాడట్లేరు, కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోవడానికి మాత్రం సిద్ధమవుతున్నారు. సరే, వీళ్ళు చెప్తున్నట్టు అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే అక్కడ లోన చెప్పుకోవాల్సిన అంటే అంతర్గతంగా చెప్పుకోవాల్సిన విషయాల్ని ఆయన బహిర్గతం చేయడం అనేది వాళ్ళ ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం కరెక్టే కదా. వాళ్ళు చెప్తున్నారు కదా, మాకు ప్రజాస్వామ్యం ఎక్కువ, మాకు స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి వాళ్ళు మాట్లాడతారని చెప్పేసి. మరి దాన్ని గౌరవించాలి, ఆయన చెప్పిన అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. మీ ప్రజాస్వామ్యం ఏదైతే అనుకుంటున్నారో ఆ దాన్ని మీరు గౌరవిస్తూనే ఆయన చెప్పిన మాటల్ని లేదా లేవనెత్తిన సమస్యని పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కారం చేయాలి. ఆ సమస్యని సమస్యగానే ఉంచి
అన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు, ఇది సరైనది కాదనేది అయితే మేము భావిస్తున్నాం. ఇక అంటే ఈ దాంట్లో ఇప్పుడు ఈ దాన్ని చివరిగా ఏం తీసుకొచ్చారు అని అంటే ఇది చట్టపరంగా జరగాల్సిన రిజర్వేషను, ఇది చట్టం చేయాల్సిన అవసరం ఉంది, అది కేంద్రానికి పంపిస్తున్నామని చెప్పేసి అంటే బంతిని కేంద్రం వైపు నెట్టేశారు. అంటే నిన్నటిదాకా అంటే ఆ రోజు మాట్లాడిన దాంట్లో ఎన్నికల్లో హామీ ఇచ్చిన దాంట్లో మీరేం మాట్లాడారు, మేము అమలు చేసి చూపిస్తాము, అమలు చేసి తీరుతాము అని చెప్పేసి మాట్లాడిన మీరు ఈరోజు దానికి చట్టం చేయాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉందని చెప్పేసి ఎట్లా పెడతారండి? ఏ రకంగా పెడతారు? ఒకవేళ పెట్టారు అదే కరెక్టు, నిజంగా కూడా అదే కరెక్టు అనుకుంటే మీరు ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు మేము చేస్తామని ఎందుకు అన్నారు? ఏ రకంగా అన్నారు? ఏ రకంగా చెప్పారు? ప్రజలకు ఏ రకంగా చెప్పారు? అంటే పిబిసి సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఒక రకంగా మీరు మోసం చేయదలుచుకున్నారా? మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని అనుకున్నారా? అనుకున్న దాంట్లోనే ఇదంతా మీరు ఒక ఆట ఆడుకున్నారా వాళ్ళతోని? మీరు చేసే చర్య కంప్లీట్గా వాళ్లకు అనుకూలం కాకపోగా ఇప్పుడు అబాస్పాలైన పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా అరే మాకు రిజర్వేషన్ రాబోతుంది, లేదా కులగణన చేశారు, మేము ఖచ్చితంగా రేపు పొలిటికల్గా మాకు ఒక భాగం వస్తుందని చెప్పేసి ఎంతో ఆశలు పెట్టుకున్న బీసీ వర్గాలు ఈరోజు మీరు బంతిని సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో నెట్టేసిన తర్వాత వాళ్ళు అసలు మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచించే స్థితికి వచ్చేసారు. కాబట్టి వీళ్ళు సర్వే సరిగ్గా చేయక, చేసిన సర్వే కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదని తెలిసి కూడా ఒక అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆ బీసీ మొత్తం సామాజిక వర్గాలకు ఇబ్బందుల పాలు చేసే విధంగా వీళ్ళ వ్యవహారం ఉందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. వీళ్ళు ఖచ్చితమైన నిర్దిష్టమైన కార్యరూపం లేకపోతే, కార్యాచరణ లేకపోతే సమాజంలో ఉన్న ఏ వర్గానికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉండబోదు అని చెప్పేసి తెలుసుకోవాలి. వీళ్ళు ప్రతిదాన్ని అదేవిధంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే వాళ్ళ పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చేరిన వాళ్ళుగా చెప్పట్లేదు, చేరని వాళ్ళుగా చెప్పట్లేదు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉన్నారు. మా పార్టీతో అటాచ్మెంట్ లేదు. మా పార్టీతో అటాచ్మెంట్ లేదు అని అంటే ఆ 10 మంది ఏం చేయాలి? రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి పోవాలి. బై ఎలక్షన్స్కి పోవాలంటే ఇప్పుడు వీళ్ళు సిద్ధంగా లేరు. బై ఎలక్షన్స్కి పోవడానికి సిద్ధంగా లేరు. మీరు నిజంగా మా వాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు ఇప్పుడు పిఎస్సి ఉంది మేడం, పబ్లిక్ అకౌంట్ కమిటీ ఉంది కదా, ఆ దానికి చైర్మన్గా అరికెప్పుడు గాంధీని ఎట్లా పెడతారు? ఏ రకంగా పెడతారండి? ఇప్పుడు మా బాస్ ఏది చెప్తే, మా కేసీఆర్ గారు ఏది చెప్తే, ఎవరి పేరు ప్రతిపాదిస్తే ఆ పేరు పెట్టాలి. మా వైపు నుంచి ప్రతినిధి ఎవరు ఉండాలి అని చెప్పేసి అని అనుకుంటే అది ప్రతిపక్షానికి వస్తుంది కాబట్టి అది చైర్మన్షిప్. ఆ ప్రతిపక్షంలో మా బాస్ ఏది చెప్తే ఆ పేరు ప్రతిపాదిస్తే ఆ పేరుకు మీరు ప్రియారిటీ ఇవ్వాలి. కానీ మీ దాంట్లో చేరిన మనిషిని మీరు చైర్మన్గా పెట్టి ఇది ప్రతిపక్షమే అని చెప్పేసి అని అంటే దాన్ని ధృవీకరించాల్సింది ఎవరు? ధృవీకరించాలి? మా వాళ్ళు ధృవీకరించాలి. నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు ఆగు. అంటే ధృవీకరించాల్సింది మా పార్టీ బాస్, మా కేసీఆర్ గారు చేయాలి. కానీ అట్లా కాకుండా మీకు మీరే నిర్ణయం తీసేసుకొని మీకు మీరే అతను ప్రతిపక్ష పార్టీ అని చెప్పేసి అనడము అది ఎంతవరకు సబబు? రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇప్పటికే 2 సార్లు చెప్పి ఉంది. ఈ ఖచ్చితంగా ఇది సరైనది కాదు, దీనికి ఒక కాల పరిమితి ఉండాలి, ఈ కాల పరిమితిని మీరు ఫైనల్ చేయండి అని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీ గారికి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నిర్దిష్ట కాలంలో వాళ్ళ మీద వాళ్ళు ఇటు యాడ్ అవుతారా? బీఆర్ఎస్తో యాడ్ కావడానికి ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో పోవడానికి ఉందా? కాంగ్రెస్ పార్టీతో పోవడానికి ఉన్నట్టే ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయాలి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజులలో వీళ్ళు అడకత్తెరలో పోక చక్కగా ఈ 10 మంది మారిన పరిస్థితి ఉంది. అటుగాక రెంటికి రెడ్డ రేవడిగా మారిన పరిస్థితి ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు దానికి తగిన మూల్యం కూడా వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రైట్. సో వేణుగోపాల్ గారు, కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన దాంట్లో అంతా తప్పులు తడకగా ఉంది, కరెక్ట్గా సర్వే చేయలేదు అనేది దానికి లెక్కలు కూడా చెప్తూ ఉన్నారు అందరూ కూడా. ఎంతమంది మిస్ అయ్యారు, గతంలో ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం ఇప్పుడు తగ్గింది, తగ్గడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి అసలు సర్వే కరెక్ట్గా చేయలేదు అనేది చేసేవాళ్ళు కూడా ఎవరిళ్ళకి రాలేదు, ఎక్కువ మందికి ఇంకా స్టిక్కర్ అతికిచ్చిపోయారు తప్ప కరెక్ట్గా సర్వే చేయలేదు అనేది. ఈవెన్ అదే విషయము పాయల్ శంకర్ గారు కూడా వాళ్ళ ఇంటికే రాలేదు అని చెప్తున్నారు. ఒక ఎమ్మెల్యే ఇంటికే రానప్పుడు మిగిలిన సామాన్యుల విషయంలో కూడా ఇంకెన్ని మిస్ అయ్యాయో ఇట్లాంటి